శుభోదయ బచ్చో. ప్రాథమిక పరీక్షలమ్మ రేపు 15వ తారీఖున రాయబోతున్నారు కదా. ఒకసారి మీ అందరి కోసం ఒక మోడల్ పేపరు రేపు మీరు రాసే పరీక్ష మోడల్ ఎలా ఉంటుంది, ఎన్ని ప్రశ్నలు ఇస్తారు, మరి ఏమేమి రాయాల్సి ఉంటుంది, చాయిస్ ఎలా ఉంటుంది ఏంటని ఒక్కసారి జాగ్రత్తగా వినండి అమ్మా. 100 మార్కులకి పేపర్ ఉంటుంది. అందులో నీట్ హ్యాండ్ రైటింగ్ సఫాయికి లియే 5 అంక్, అంటే నీట్ హ్యాండ్ రైటింగ్ రాస్తే 5 మార్కులు వస్తాయన్నమాట. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి 10 ప్రశ్నలు ఇస్తారమ్మా. మీరు రాయాల్సింది 10 మార్కులు వస్తాయన్నమాట. ఒక్కొక్క దానికి 2 మార్కులు. ఏంటవి? చిన్న చిన్న ఇమేజ్ పర్ క్యా హై, గాయ క్యా కాతా హై, మైదాన్ మే కౌన్ హై, ఇలాంటి ప్రశ్నలు అనమాట. అలాగే రెండో క్వశ్చన్ వచ్చేసి 8 ఇస్తారమ్మా, అంటే 8 అంకెలు ఇస్తారు. అందులో 4 అంకెల్ని హిందీలో రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 20 ఇచ్చారనుకోండి, 20 అని రాయడం, 100 ఇస్తే 100 అని రాయడం, అలాగనమాట. అలా మూడో ప్రశ్న వచ్చేసేసి 2 మార్కులు, అంటే మొత్తం 5 పద్యాలు ఇస్తారమ్మా. 5 పద్యాల్లో మీరు 2 పద్యాలని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయాల్సి ఉంటుంది. దానికి 10 మార్కులు అనమాట. దాని తర్వాత 4వ ప్రశ్న వచ్చి మీకు 4వ ప్రశ్నలో ఏముంటాయంటే ఒకటి రాయాల్సి ఉంటుంది 4 మార్కులకి. మొత్తం 3 ఇస్తారనమాట. ఇందులో కూడా ఏంటంటే ఈ 4వ ప్రశ్న వచ్చేసేసి 3 దోహేలు ఇస్తారమ్మా, దోహేలు. అందులో మీకు బాగా వచ్చిన దోహే ఒకటి రాస్తే 4 మార్కులు వస్తాయన్నమాట. 5వ ప్రశ్న వచ్చేసి మీనింగ్స్. 8 మీనింగ్స్ ఇస్తారు. మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు. మీరు రాయాల్సిన 3 మార్కులకి. అందులో మీకు బాగా వచ్చినవి రాస్తే 3కి 3 వచ్చేస్తాయి. తర్వాత ఆపోజిట్ వర్డ్స్, అది వ్యతిరేక పదాలు అనమాట. అవి మొత్తం 8 ఇస్తారు. మీరు 3 రాయాల్సి ఉంటుంది 3 మార్కులకి. దాని తర్వాత 7వ ప్రశ్న వచ్చేసి సహీ యా గలత్. తప్పు అయితే గలత్ అని పెట్టాలి, రైట్ అయితే సహీ అని పెట్టాలి. ఇది మొత్తం 5 ఇస్తారు, కానీ 4 రాయాల్సి ఉంటుంది మనం 4 మార్కులకి. దాని తర్వాత కోస్టెక్ మే లిఖే, అంటే బ్రాకెట్లో 2 ఆప్షన్స్ ఇస్తారనమాట. 8వ ప్రశ్న వచ్చి ఖాళీలు ఇస్తారు. ఆ ఖాళీల్లో 5 ఖాళీలు ఇస్తారు, అంటే 5 బిట్లు ఇస్తారు. అందులో 8వ క్వశ్చన్లో 5 ఉంటాయి. అందులో మీరు 4 రాయాల్సి ఉంటుంది. ఈ 4 కూడా దీని 2 బ్రాకెట్లో 2 ఇస్తారనమాట. అందులో 1 కరెక్ట్ ఉంటుంది. ఆ కరెక్ట్ది అందులో పెట్టడమే. అది 8వ ప్రశ్న. 9వ ప్రశ్నకు వచ్చి మళ్ళీ 4 క్వశ్చన్లు ఉంటాయి 4 మార్కులకి. ఇది జతపరచటం, ఒక వాక్యానికి ఇంకో వాక్యాన్ని జతపరచటం 4 మార్కులు అనమాట. దాని తర్వాత 10వ ప్రశ్న వచ్చి ఖాళీ జగహ్ బరియే, అంటే ఖాళీలను పూరించాలి. ఇది 5 ఇస్తారు, మనం 4 రాస్తే సరిపోద్ది 4 మార్కులకి. దాని తర్వాత 11 వచ్చేసి వాక్య ప్రయోగ్. ఈ వాక్య ప్రయోగ్లో మొత్తం 8 ఇస్తారమ్మ వాక్య ప్రయోగాలు. మనం 4 రాయాల్సి ఉంటుంది 8 మార్కులకి. దాని తర్వాత 12వ ప్రశ్న. 12వ ప్రశ్న వచ్చేసి ప్రశ్నోత్తర అనమాట. అంటే ఇప్పుడు వాక్య ప్రయోగాలు ఈజీగా రాసేస్తారు కదా. 12వ ప్రశ్న వచ్చేసి ప్రశ్నలు 8 ప్రశ్నలు ఇస్తారమ్మా. మీరు అందులో 4 రాయాలి. అవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో అనమాట, పేషేవర్లో అలాంటి విటామిన్ ఆ పాఠాల్లో ఇస్తారనమాట. దాని తర్వాత 13వ ప్రశ్న వచ్చి ఇది ఏంటంటేనమ్మా 13 అనువాదం అనమాట. అంటే దీన్ని తెలుగులో హిందీలో ఇస్తే మీరు తెలుగులో అనువదించాలి. 4 ఇస్తారు, మీకు 2 రాయాలి 8 మార్కులకి అనమాట. 14 వచ్చేసి ఇదేంటంటే 3 కథలు ఇస్తారమ్మా. అందులో 1 కథ రాయాలి మీరు. 14లో 3 కథలు ఉంటాయి, 1 కథ రాయాలి. ఆ 13లో 4 ప్రశ్నలు ఇస్తారు, 2 ప్రశ్నలు రాయాలి. తర్వాత 15 వచ్చేసమ్మా అనువాదం. 15వ ప్రశ్న వచ్చి అనువాదం. అది 8 ఉంటాయి అన్నమాట. 8 లైన్లు ఉంటాయి. మనం 8 క్వశ్చన్లు ఉంటాయి. అందులో 5 క్వశ్చన్లకి అనువాదం చేయాల్సి ఉంటుంది, 5 మార్కులు. దాని తర్వాత అమ్మ 16వ ప్రశ్న వచ్చి ఇప్పుడు ఇంతకుముందేమో హిందీలో ఇస్తే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేసాం. ఇప్పుడు అది చాలా భాషల్లో ఇస్తాడనమాట. తెలుగులో ఇంగ్లీష్లో చూసుకొని మనం దాన్ని హిందీలో రాయాల్సి ఉంటుంది. ఇది 8 క్వశ్చన్లు ఇస్తారు, 4 క్వశ్చన్లు రాయాలి మనం, 8 మార్క్స్. ఇలా మొత్తం 100 మార్క్స్కి ప్రాథమిక పేపర్ అమ్మ. చాలా చక్కగా చదువుకోండి, ఇచ్చిన మెటీరియల్ని బాగా ఫాలో అవ్వండి. మొదటి 3 పాఠాలు ప్రతి భాగంలోనే ఇంపార్టెంటే. మొదటి 3 పాఠాల్లోనే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొదటి 3 పాఠాలను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అచ్చా, ఆల్ ది బెస్ట్.